హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్‌లో తిరుపతి వ్లాగ్ మొత్తం షూట్ చేసాము. తిరుపతిలో ఈ మధ్యన కొత్తగా మారిన రూల్స్, అలాగే ఏంటేంటి మార్పులు చెందాయి అనేవన్నీ కూడాను ఈరోజు మనకి ఈ వీడియోలో నేను నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మేము ఎక్కడెక్కడికి తిరిగాము, ఏ ఏ ప్లేసెస్ చూసామనేది కూడా మీకు చూపిస్తాను. వీలున్నంత వరకు లోపల ఉన్న టెంపుల్స్‌లో ఉన్న దేవుళ్ళని కూడా షూట్ చేశాను. వీళ్ళు లేని దగ్గర అయితే నేను షూట్ చేయలేకపోయాను. నేను చూసినవన్నీ మీరు కూడా నాతో పాటు చూస్తారనుకుంటున్నాను. ఇది మా ఫ్యామిలీ మొత్తం చిన్నపిల్లలు అందరం కలిపి 13 మెంబర్స్, 14 మెంబర్స్ వెళ్ళాము. ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. లాస్ట్‌లోనే చిన్న ఇన్సిడెంట్. అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే మేము డైరెక్ట్‌గా ట్రైన్ దిగిన వెంటనే పక్కనే ఉన్న విష్ణు నివాసంలో మేమైతే దిగడం జరిగింది. అక్కడ మేము రూమ్ తీసుకున్నాము. రూమ్ కోసం అయితే యాక్చువల్‌గా మేము దిగింది నైట్ 12:30 ఆ టైంకి. దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ 6కి మాకైతే రూమ్ అలాట్ అయింది. యాక్చువల్‌గా అయితే ఆన్‌లైన్‌లో అన్ని దర్శనాలు, అలాగే రూమ్స్ అన్నీ ఎవ్రీ ఇయర్ బుక్ చేసేవాళ్ళము. బట్ ఈ సంవత్సరం ఏంటంటే సడన్‌గా ట్రిప్ ప్లాన్ చేయడం, అలాగే చాలామంది నంబర్స్ కూడా ఎక్కువైపోయారు. మామూలుగా అయితే ఏ లెటరో ఏదో తీసుకుందాం అనుకున్నాం. బట్ సిఫార్సు లెటర్స్ కూడా సడన్‌గా మే 1 నుంచి మే 15 వరకు ఆపడం, మళ్ళీ మే 15 నుంచి సడన్‌గా ఇది తీసుకొని సిఫార్సు లెటర్లు అగ్రీ చేయడం ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా మా ట్రిప్‌లో చాలా చాలా ఉన్నాయి. అలాంటి న్యూస్‌లన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అయితే స్టార్టింగ్ అయితే మాత్రం మేము కిందన ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో కొండ దిగువన, ఆ టెంపుల్స్ అన్నీ కూడా ఫస్ట్ డే మేము థర్స్‌డే నైట్ దిగాము. ఫ్రైడే మొత్తం ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఒక చిన్న మినీ వ్యాన్ లాంటిది బుక్ చేసుకున్నాము. అందులో మేము అందరం కలిపి తిరగడానికైతే మొదలుపెట్టాము. ఎర్లీ మార్నింగ్ 9 అయింది, స్టార్ట్ అయిందనుకుంటా. 9కి స్టార్ట్ అయ్యి ఇంకా అక్కడి నుంచి మధ్యాహ్నం 2:00 వరకు తిరిగాము. అంటే ఎప్పుడు చూసే టెంపుల్స్ కాకుండా ఇంతకుముందు చూడని టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అయితే చూసాము. ఇంతకుముందు చూసిన అలివేలు మంగమ్మ టెంపుల్ ఎలాగో వెళ్ళాము. దాంతోపాటు కొన్ని చూడని టెంపుల్స్ అనేవి చూడడానికి వెళ్ళాము. అయితే ఇదైతే మాత్రం మీకు తెలుసు కదా, తిరుమలలో ఉన్న ద మోస్ట్ బిగ్గెస్ట్ ఫ్లైఓవర్ అనుకుంటా. ఈ ఫ్లైఓవర్ చుట్టూ తిరిగినట్టే అనిపించింది నాకైతే స్టార్టింగ్. ఇదైన తర్వాత ఫస్ట్ మేము ఒక దగ్గర టిఫిన్ చేసాము. ముందు ముక్తి తర్వాతే భక్తి అన్నారు. అలాగే మేము కూడా ఫస్ట్ టిఫిన్ చేసాము. తర్వాత కడుపు నిండిన తర్వాత పిల్లలు అల్లరి పెట్టకూడదు, మనకి కోపం రాకూడదు. దాని తర్వాత మేమైతే టెంపుల్స్ చూడడానికి వెళ్ళాము. ఫస్ట్ అయితే మాత్రం మేము అలివేలు మంగమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. నిజంగా ఆ రోజు ఫ్రైడే అవ్వడం, అలివేలు మంగమ్మ టెంపుల్లో ఉన్న క్రౌడ్ బాప్రే, అసలు ఎక్కడ కూడా ఉండదు. దర్శనం అయ్యాక చూడండి మా ఫేసెస్. ఫస్ట్ టెంపుల్కే మొత్తం అంతా అయిపోయిందనమాట, నీరసించిపోయాము. నిజంగా అంత క్రౌడ్ ఉండేది. దాంతోపాటు 9:30 వరకు దర్శనాలు ఆపి మేము వెళ్ళిన టైంకి ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేయడం, క్రౌడ్ అలా అక్కడ స్టే అయి ఉండడం, ఇదంతా కూడాను చాలా అంటే చాలా. దీనిలో నాకు బాగా ఇదిగా అనిపించింది ఏంటంటే, మొబైల్ ఫోన్స్ పెట్టడం అలాగే రిసీవ్ చేసుకోవడం అనేది చాలా కష్టం అనిపించింది, మొబైల్ లాక్స్. దీని తర్వాత మేమైతే ఇంతకుముందు నాకు తెలిసి నేను ఇప్పుడు ఒక 5-6 టైమ్స్ వెళ్ళాను తిరుపతి. బట్ ఈ టెంపుల్కి ఇప్పటి వరకు వెళ్ళలేదు. అగస్తేశ్వర స్వామి అని ఒక శివాలయం అనమాట. అగస్త్య ముని ఇక్కడ తపస్సు చేసి ఈ శివాలయాన్ని ప్రతిష్ఠించారట. ఆ టెంపుల్కి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం. ఇక్కడ కూడా నేను మ్యాక్సిమం షూట్ చేశాను. లోపల ఉన్న శివుడిని కలిపి అంతా మొత్తం కూడాను మీకు నీట్గా చూపించాను. ఈ వీడియోలో ఈ పార్ట్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే చాలామంది నాకు తెలిసి ఈ టెంపుల్కి వెళ్ళుంటారు ట్రిప్లో. ఇస్కాన్ టెంపుల్ అవన్నీ వెళ్తారు. దీనికి వెళ్దాం అనేసరికల్లా టైర్డ్ అయిపోతారు. చాలామంది వెళ్ళరు. మేమైతే స్టార్టింగ్లోనే చెప్పులు అవన్నీ విడిచిపెట్టి చాలా నిదానంగా అండ్ ప్రశాంతంగా కొంచెం తిన్నాం కదా, అలాగే అక్కడ ఉన్న నీరసం పోయే వరకు మధ్యలో ఒక జ్యూస్ ఏదో తాగాము. దీని తర్వాత కొంచెం ప్రశాంతంగా వెళ్ళిన టెంపుల్ ఏదైనా ఉంది అంటే ఇదే. నిజంగా లోపల కూడా అంత ఎక్కువ క్రౌడ్ లేరు. చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయింది. లోపల టెంపుల్ వాతావరణం కూడా నిజంగా చాలా బాగుంది. దానికి తోడు పక్కనే ఒక ఆవిడ పారాయణం చేస్తూ ఉన్నారనమాట. అంటే దాన్ని ఏమంటారు, హరికథ టైప్ చెప్తూ ఉన్నారు. అది కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది కూడా మీకు వీడియో తీసాను, వీడియోలో ఉంది. ఈ టెంపుల్ మొత్తాన్ని కూడాను మీకు నీట్గా చూపిస్తున్నాను. చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే ఏం లేదు, వినాయకుడు అలాగే నంది. స్టార్టింగ్ మీకు తెలుసు కదా, ఇంకా హడావుడి అంతాను ఆ టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు మేము చేసిన హడావుడి అంతా కూడా మీకు వీడియోలో చూపించాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్రాంగణం మాత్రం నిజంగా కొంచెం పీస్ఫుల్ అనిపించింది నాకైతే.
ఆ నేల మీద ఒక్కొక్కరి ఇంట్లో పెట్టుకొని మహాత్ములు గమనించి పాండవులలో పెద్దవారైనటువంటి ధర్మరాజు పరిమితులైనవి అలా రెండు చేతులతో ధరించి నాశించుకుని ఆ ఎన్నో కాబట్టి దేవుడి జీవితాలు ఆచరిస్తున్నటువంటి సమయంలో అంటున్నటువంటి సమయంలో మరి దేవతలు పెట్టారు అన్ని లేకుండా కూర్చున్నామన్నా అట్లా కాకుండా నిజంగా మంచి సో ఇదండి ఆ టెంపుల్ లోపల అగస్త్యముని ప్రతిష్ఠించిన శివాలయము. సో ఆ శివుని దర్శనం సో నాతో పాటు మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు అనుకుంటున్నాను. సో అయితే మీకు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం చెప్తానన్నాను కదా. సో అదేంటి అంటే నార్మల్గా మనకి తిరుపతిలో ఎప్పుడు ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి ఇస్తూ ఉంటారు కదా. సో ఆ ఎస్ఎస్డి టోకెన్స్ గురించి ఇప్పుడు టైం స్లాట్ అనేది మారింది. సో దాని గురించి అప్డేట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా వీడియో మొత్తం ఒక అప్డేటెడ్ వీడియోగా ఒకటి చేస్తాను. సో ఆ నెక్స్ట్ వీడియో అనేది మీకు ఈ వీడియో తర్వాత వస్తుంది, పోస్ట్ చేస్తాను. సో ఇందులో అయితే మాత్రం ఇదండి వీడియో. సో ఈ అగస్త్యముని టెంపుల్ తర్వాత మేము కపిలతీర్థం వెళ్ళాము. సో అక్కడ చాలాసేపు చెప్పాను కదా, చాలాసేపు అంటే చాలాసేపు ఆ చెరువులో ఆ ఎండతో చెరువులో పిల్లలు స్నానం చేసుకుంటూ ఉండడం, మేము అక్కడ అలా కూర్చోవడం చాలా హ్యాపీ అనిపించింది. సో దాని తర్వాత మళ్ళీ మేము మామూలుగా మీల్స్ తీసుకొని బయటనే భోజనం కపిలతీర్థంలో కూడా మాకు దద్దోజనం, పెరుగు దద్దోజనం అనేది పెట్టారు. సో పిల్లలు మా వాళ్ళు అందరూ కూడా మ్యాక్సిమం అందరం అది ప్రసాదం అనేది కొంచెం కొంచెం తీసుకున్నాం. దాంతోపాటు రూమ్కి దగ్గరలో మళ్ళీ విష్ణు నివాసంకి వెళ్ళిపోయిన తర్వాత విష్ణు నివాసం దగ్గరలో పార్సల్ తీసుకొని సో అక్కడ పార్సల్ అయితే తినడం జరిగింది. సో అయితే వీటన్నిటిలో ఈ టెంపుల్లో ముఖ్యంగా కొత్త కొత్త చిన్న చిన్న చుట్టూ ఉండే టెంపుల్స్ ఉంటాయి కదా. సో అవన్నీ కడుతూ ఉన్నారనమాట. అందులో నిజంగా చాలా అంటే ఆ లైట్స్ వేసినవి, గేట్ వేసినవి మనకి నార్మల్గా కనిపించాయి, కానీ చూసారు కదా ఆ రాధాకృష్ణుడు, అలాగే ప్రతి ఒక్క టెంపుల్ కూడా అనమాట. సో అన్నీ రెడీ చేస్తున్నారు. ఈ టెంపుల్ ఇంకా మేము వెళ్ళింది 11, 12 ఆ టైం అప్పుడు, 11:30 ఆ టైం అప్పుడు. బట్ ఈవినింగ్ వెళ్తే మాత్రం నిజంగా ఆ టెంపుల్ దగ్గర నుంచి అయితే రాబుద్దేదు, అంత బాగుంటుంది. చుట్టుపక్కల వాతావరణం, చుట్టూ కొండలు, ఆ కొండల మధ్యలో ఈ టెంపుల్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి మధ్యాహ్నం 12:30 నుంచి అయితే భోజనం కూడా ఏర్పాటు చేస్తారట. సో చాలామందికి ఇంటి భోజనం తిన్న తృప్తి కలుగుతుంది అని చెప్తున్నారు వీళ్ళు. బట్ మాకు టైం లేక మేమైతే డైరెక్ట్ కపిలతీర్థం వెళ్ళాము. అక్కడ లక్కీగా మాకు ప్రసాదం అనేది దొరికింది. సో ఇక్కడ ఉన్న ఈ నాగబంగారమ్మ పుట్ట కానీ, లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, బయట మన చేతులతో మనం అభిషేకం చేయడానికి శివలింగాలు కానీ, నిజంగా అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైనా కానీ ఈ అగస్త్య మునేశ్వరి దేవాలయానికి కానీ వెళ్ళాలి అనుకుంటే ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఒక 3-4 ఆ టైంకి కానీ మీరు వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి. లేదంటే ఆఫ్టర్ 12:30కి 12కి అక్కడికి రీచ్ అయ్యేటట్టు మీరు ప్లాన్ చేసుకొని వెళ్తే అక్కడున్న దేవుని ప్రసాదాన్ని కూడా మీరు భోజనాన్ని కూడా స్వీకరించవచ్చు. సో ఇక్కడ మేము చాలాసేపు నిజంగా ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి అవ్వలేదు. బట్ మేము బుక్ చేసుకున్న వ్యాన్ అతను ఫీల్ అవుతారు కదా, ఇంకా మాకు తిప్పాల్సినవి 2 ప్లేసెస్ ఉన్నాయి. సో ఆ 2 ప్లేసెస్కి టైం అయిపోతే మళ్ళీ అతనికి గిట్టుబాటు అవ్వదు కదా అని సో మేమైతే బయలుదేరి వెళ్ళిపోయాము. సో టెంపుల్ పైన ఎలాగైతే ఆ లోపల బ్యానర్ పైన మనకి చూపించారో సేమ్ అదే విధంగా లోపల మీరు ఇందాక దర్శనం చేసుకున్నారు కదా, అలాగే దేవుడు ఉన్నాడు. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఈ మా తిరుపతి ట్రిప్లో మేము చూసిన ఈ కొత్త ప్రదేశానికి నేనైతే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను. అలాగే ఎగ్జైట్మెంట్ కంటే ఎక్కువ హ్యాపీ అనిపించింది. సో మన చేతులతో మనం అభిషేకం చేయడానికి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగ ప్రతిమలు అవన్నీ కూడా ఉన్నాయి. సో అయితే ఈవినింగ్ గోవిందరాజుల టెంపుల్కి వెళ్ళాము. మధ్యాహ్నం అయిపోయింది కదా, ఇంకా ఎండ కూడా పెరిగిపోయింది. మళ్ళీ క్రౌడ్ ఇంకా ఇక్కడలాగే పద్మావతి అమ్మవారి టెంపుల్ లాగే ఉంటారేమో అని మేము భయపడి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం, ఎలాగో ఈవినింగ్ ఖాళీయే కదా అని సో ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాము అని అనుకున్నాము. బట్ మీకు చెప్పాను కదా ఇవన్నీ టోకెన్స్ అని, ఆ టోకెన్స్ తీసుకున్న తర్వాత వెళ్దాం అనుకున్నాం. సో ఆ వీడియో అయితే మాత్రం ఇక్కడ నేను దీని తర్వాత పోస్ట్ చేస్తాను. గోవిందరాజుల స్వామి వారి వీడియో ఒక 5 minutes or 6 minutes ఉంటుంది. సో చెప్పాను కదా బయట శివాలయానికి అభిషేకం చేయొచ్చని. మా పిల్లలందరూ కూడాను ఎవరికి దొరికిన వస్తువుతో వాళ్ళు నీటిని అక్కడ ట్యాప్ దగ్గర పట్టి పిల్లలందరూ కూడా వాళ్ళ స్వహస్త్రాలతో అభిషేకం చేశారు.
సో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఇదండి ఈ వీడియో డే 1 తిరుపతి వ్లాగ్ అనేది. ఈరోజు మీకు ఈ వీడియో చూసారు, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో, అంటే SSD టోకెన్స్ వీడియో, అలాగే మనకి గోవిందరాజులు స్వామివారి టెంపుల్ వీడియో ఫుల్ వ్లాగ్ కూడాను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.